మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బయ్యారం సిఎంసి స్థలం అఖిలపక్షం ముందస్తు అరెస్టును తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ముందుగా ఉమ్మగాని సత్యం ప్రజాపంత మాస్ లైన్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మల్కూరి వీరారెడ్డి ముందస్తు అరెస్టును ఖండించడం జరిగింది. తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త వినయ్ బాబు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది. మనకు అన్యాయం జరిగినప్పుడు రోడ్డెక్కి నిరసన తెలిపే హక్కు కూడా ఉంటుంది. అదేవిధంగా బయ్యారం మండలం సిఎంసి స్థలం విషయంలో బయ్యారం మండలం అఖిలపక్ష నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు. సిఎంసి స్థలం గ్రామానికి సంబంధించిన స్థలం. అట్టి స్థలంపై గ్రామం మరియు మండల ప్రజలందరికీ హక్కు ఉంది. అలాంటి స్థలంపైన కొంతమంది వ్యక్తులు కన్నేసి వారు ముందస్తుగా బయ్యారం మండల అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేయించడం ఇది సబబు కాదని, అరెస్ట్ చేసిన వారిలో జిల్లా నాయకులు మరియు బయ్యారం మండలం సింగిల్ విండో చైర్మన్ మరియు సొసైటీ డైరెక్టర్లు, అదేవిధంగా మండల అధ్యక్షులు మరియు మండల కార్యదర్శి ఉన్నారని, వారందరినీ అరెస్ట్ చేయడం సబబు కాదని, వెంటనే వారిని విడుదల చేయాలని అన్నారు. సిఎంసి స్థలంలో ఏదైనా ఒక కట్టడం కడితే అది గ్రామానికి మరియు మండల ప్రజలందరికీ ఉపయోగపడుతుందని, అందరూ నిరుపేద కుటుంబాలే అని, ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కి నిరసన తెలియజేయాలని కొత్త వినయ్ బాబు అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ కూడా బయ్యారం మండల ప్రజలకు మద్దతుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు మరియు వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, మేధావులు, ప్రజా నాయకులు, కుల సంఘ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు ఈవెన్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్, మాస్లైన్, ఈ పార్టీలు ప్రజాపన్న వాళ్ళందరినీ కూడా కావాలనే ఉద్దేశంతో మరి ఇవాళ పోలీసు వారు తీసుకుపోయి మరి అరెస్ట్ చేయడం జరిగింది, నిర్బంధించడం జరిగింది. ఇది అప్రజాస్వామికం. ఇది అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లా చేయటం వల్ల మునుముందు ఇంకా ఏది జరిగినా కూడా ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు జరుగుతాయనేది మేము సిపిఐఎంఎల్ ప్రజాపన్న మాస్లైన్ తరఫున దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక నుంచి ఇట్లాంటి ఏది జరిగినా కూడా, ఏ ఒక్కరికి జరిగినా, ఏ పొలిటికల్ పార్టీల వాళ్ళకి జరిగినా, ఏ గ్రామంలో ఏ ఒక్క వ్యక్తికి జరిగినా కూడా దాన్ని గ్రామంగా మేము అందరం కూడా ఎదుర్కొని ఇట్లాంటి ఈ గ్రామంలో జరగకుండా మరి పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా వివిధ పార్టీల నాయకులను అరెస్ట్ చేయడం ఖండిస్తున్నాం. సంవత్సరంలో బయ్యారం గ్రామానికి చౌదరి మైనింగ్ కంపెనీ వాళ్ళు 1800 గజాల స్థలాన్ని డొనేట్ చేయకపోవడము, ఇచ్చిపోవడం అనేటువంటి జరిగింది. తిరిగి 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యేసు, హరిరాము, తర్వాత రెవెన్యూ ఉద్యోగి అయినటువంటి శ్రీరామ్ తన రెవెన్యూలో ఉన్నటువంటి చట్టాలని లొసుకుని అర్థం చేసుకొని వాటిని ఆధారం చేసుకొని ఇవాళ గ్రామానికి ఇచ్చినటువంటి స్థలాన్ని తిరిగి తను కొనుక్కున్నా అని చెప్పి కొడుకు దగ్గరికి పోయి మాట్లాడి 4 కోట్ల ప్రాపర్టీని 15 సంవత్సరాల నుంచి కాపాడుతుంటే 60 లక్షలకు కొనుక్కొని తను ఉద్యోగాన్ని వదులుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? తను ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ మరి నా స్థలం అని చెప్పి లక్షల రూపాయలు పెట్టి అనాథరైజ్డ్గా కొంటుంటే ఆర్ఐ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా గ్రామానికి చెందాలని చెప్పి కొట్లాడుతున్నటువంటి నాయకుల్ని పొద్దున్నే తీసుకుపోయి అరెస్ట్ చేసి కూకబెట్టి తీసుకుంటున్నారు. శ్రీరాము క్రిమినల్ చర్యలు ఇప్పుడు ఇక్కడే కాదు, ఈ స్థలం విషయంలో కాదు, తను ఇంతకుముందు గార్లా మండల టీడీపీ అధ్యక్షుడైనటువంటి టీకే లక్ష్మణ్ నాయకుని కూడా కిరాయి మనసులతో కొట్టించాడు. ఆయన నేచర్ అది. ఆయన ఉద్యోగం చేసుకుంటాడు, ఆర్ఐ ఉద్యోగం చేసుకుంటాడు, రెవెన్యూ ఉద్యోగం చేసుకుంటాడు, రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఊళ్ళో పంచాయతీలు పెడతాడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిపార్ట్మెంట్ కూడా తన మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఉద్యోగస్తుడై ఉండి, రెవెన్యూ ఉద్యోగస్తుడై ఉండి, అది గ్రామానికి 15 సంవత్సరాల క్రితం దానం చేసిందని తెలిసి ఉండి ఎట్లా కొంటాడు ఆయన, ఏ రకంగా దాన్ని ముందు కొనసాగిస్తాడనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమనండి, ఇలాంటి లిటికెంట్ భూములన్నింటినీ కొనవనండి, కొని అక్రమంగా సంపాదించుకోవాలండి, ఖమ్మంలో బిల్డింగ్లు కట్టుకోమనండి. కానీ పద్ధతి తప్పి వ్యవహరిస్తే ఎవరికైనా మంచి పద్ధతి కాదు. ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి బయ్యారాన్ని ఇవాళ 3 వ్యక్తులు చెడగొడుతున్నారు. డిపార్ట్మెంట్ కూడా అర్థం చేసుకొని వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సమయంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది. అదేవిధంగా మనకు జరిగిన అన్యాయాన్ని రోడ్డెక్కి నిరసన తెలిపొచ్చు. మరి బయ్యారం మండలంలోని జిల్లా నాయకులు ఉన్నారు, సింగిల్ విండో చైర్మన్ ఉన్నాడు, డైరెక్టర్లు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మండల అధ్యక్షులు 2-3 ఉన్నారు. అయినా కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన ఈరోజు నిమ్మకు నీరెత్తనట్టు మనం కూడా ఉండడం సబబం కాదు. అందరూ రోడ్డెక్కాలి, అందరూ దీనిపైన ఖండించాలి.
గ్రామానికి సంబంధించిన సమస్య, మండలానికి సంబంధించిన సమస్య. రేపు అక్కడ ఏదైనా కట్టడం కడితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మన పేద ప్రజలందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నిరుపేదలందరికీ ఉపయోగపడుతుందని ఆ గ్రామాన్ని ప్లేస్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం, దీన్ని మేము ఖండిస్తున్నాం. డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలి. ఇది ఊరికి సంబంధించిన సమస్య కాబట్టి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తున్నాం. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము ఖండిస్తున్నాం.